ఈరోజు కంటెంట్ వచ్చి మన బాడీకి అంటే మన బాడీ ఉన్న వెయిట్‌కి మనం ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, ఎంత కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, వైటమిన్స్, మినరల్స్ అనేవి ఎంత క్వాంటిటీ తీసుకోవాలో తెలియక జిమ్ టైమ్ అనేది వేస్ట్ చేస్తూ ఉంటాం. సో, ఈ వీడియోలో మనం ఏవేవి ఎంత క్వాంటిటీ తీసుకోవాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ బాడీ వెయిట్ వచ్చేసి 65 ఉన్న పర్సన్‌కి ఫ్యాట్ లాస్‌కి గానీ, మజిల్ గెయిన్‌కి గానీ డేలో పర్ కేజీ బాడీ వెయిట్‌కి 1.5-2 గ్రామ్స్ ప్రోటీన్ అనేది ఇంటేక్ చేయాలి. అప్పుడు టోటల్ 65 కేజెస్ ఉన్న బాడీ పర్సన్‌కి టోటల్ 90-130 గ్రామ్స్ ప్రోటీన్ ఇంటేక్ అనేది నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ ఎంత తీసుకోవాలో చూద్దాం. కార్బోహైడ్రేట్స్ అనేవి మన గోల్ పైన డిపెండ్ అయి ఉంటాయి. ఫ్యాట్ లాస్‌కి కార్బోహైడ్రేట్స్ అనేవి మన బాడీ వెయిట్‌కి పర్ కేజీ వచ్చేసి 2 గ్రామ్స్ టు 3 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ అనేది తీసుకోవాలి. అంటే అరౌండ్ 130-190 గ్రామ్స్ ఆఫ్ కార్బ్స్ తీసుకోవాలి. మజిల్ గెయిన్‌కి వచ్చేసి కార్బోహైడ్రేట్స్ అనేది మన బాడీ వెయిట్‌కి పర్ కేజీకి 3 గ్రామ్స్ టు 5 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ అనేది తీసుకోవాలి. అంటే అరౌండ్ 190-325 గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. ఇప్పుడు మన బాడీకి ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ ఎంత అవసరమో హెల్తీ ఫ్యాట్స్ అనేవి కూడా కంపల్సరీగా తీసుకోవాలి. సో, ఆ హెల్తీ ఫ్యాట్స్ అనేవి ఎంత తీసుకోవాలి డైలీ అనేది చూద్దాము. హెల్తీ ఫ్యాట్స్ అనేవి మన బాడీకి పర్ కేజీ వచ్చేసి 0.6-1 గ్రామ్ అనేది డైలీ తీసుకోవాలి. అంటే అరౌండ్ వచ్చి 40-65 గ్రామ్స్ ఆఫ్ హెల్తీ ఫ్యాట్స్ అనేవి డైలీ మన బాడీకి ఇంటేక్ వెళ్ళాలి. నెక్స్ట్ వైటమిన్స్ అండ్ మినరల్స్. వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి మనం ఇంత క్వాంటిటీనే యాడ్ చేసుకోవాలని రూల్ లేదు. బట్ ఫుడ్లో మాత్రం వైటమిన్స్ అండ్ మినరల్స్ కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. ఈ వైటమిన్స్, మినరల్స్ అనేవి మనకి వెజిటబుల్స్లో, ఫ్రూట్స్లో, నట్స్ అండ్ సీడ్స్లో దొరుకుతుంది. మీరు తీసుకునే డైలీ ఫుడ్లో హెల్తీ ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఇవేం తీసుకోకుండా ఓన్లీ హై ప్రోటీన్ తీసుకున్నా కూడా మీ బాడీ అనేది సపోర్ట్ చేయదు. ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి డేలో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ప్రోటీన్ తీసుకోండి. లంచ్లో వచ్చి కార్బోహైడ్రేట్స్ ప్లస్ ప్రోటీన్ ప్లస్ వైటమిన్స్ తీసుకోండి. స్నాక్లో వచ్చేసి వైటమిన్స్ ప్లస్ హెల్తీ ఫ్యాట్స్ తీసుకోండి. అండ్ నైట్ డిన్నర్లో వచ్చేసి లిటిల్ కార్బోహైడ్రేట్స్ ప్లస్ ప్రోటీన్ సోర్స్. ఇలా మనం బాడీకి అన్నీ కరెక్ట్గా ఇవ్వాలి. ఓన్లీ ప్రోటీన్ తీసుకుంటే సరిపోదు. ఓన్లీ ప్రోటీన్ ఈజ్ నాట్ ఫిట్నెస్, బ్యాలెన్సింగ్ ఈజ్ ఫిట్నెస్.